మదేనా గంట ముందు వచ్చేసావు. నాకు అక్కడ ఏమి నీళ్ళు గట్ట తోడే పని లేదా? అదే మరి నేను తినాలిగా, నువ్వు ముందే తినేసావు. ఏదరగా కోకోకోల డబ్బా ఏంటి డబ్బా? ఆ డబ్బా వద్దు, తాగు. ప్రస్తుతానికైతే మేము పనిచేసేది కూడా ఇది ఒక చెరువు అండి. ఈ చెరువులోనే మేమైతే పని చేస్తున్నామండి. ఎందుకో ఇక్కడికి రావాలనిపించిందండి. ఇక్కడైతే కాసేపు కూర్చోవాలనిపించి కూర్చున్నానండి. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 2 రోజుల నుంచి అయితే వీడియోలు అయితే రావట్లేదండి. చిన్న పని మీద అయితే తిరగడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీడియో కూడా తీయట్లేదండి. ఈరోజు అయితే భోజనానికి అయితే వెళ్తున్నామండి. ఆల్రెడీ మా ఆవిడ మా పిల్లలిద్దరూ కవల పిల్లలు అయితే భోజనం దగ్గరికి వెళ్ళారండి. మా అల్లుడాళ్ళు అయితే ఇళ్లలోకి అయితే వెళ్తున్నారండి. గృహప్రవేశం మా అన్నయ్య గారు అల్లుడు, అంటే మా అల్లుడు కూడా కదండి, వాళ్ళ ఇంటికైతే భోజనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. రేపటి నుంచి కంటిన్యూగా వీడియోలు అయితే వస్తుంటాయండి. నన్ను ఇక్కడైతే మమ్మల్ని ఇక్కడ వదిలేసి దగ్గర గంట ముందైతే వాళ్ళైతే వెళ్ళిపోయారండి. మేమిద్దరం ఇక్కడ ఉండి మేముగా నీళ్ళైతే తోడుకుని ఇవన్నీ సపరేట్గా చేసుకున్నామండి. వాళ్ళైతే ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మాత్రం లేడీస్ మంచి స్పీడ్గా ఉంటారండి. అదే మనం ఎక్కడికైనా వెళ్ళాలి రెడీ అవ్వమంటే మాత్రం గంటలు అయితే చేస్తారండి. ముందు వాళ్ళకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చిటికలో ఇలా అనేటప్పటికైతే రెడీ అవుతారండి. లేదంటే మనం ఎంత బతిలాడినా సరే ఎంత టైం అయినా తీసుకుంటారు కానీ రెడీ అయితే అవరండి. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళాలనిపించింది కాబట్టి ముందే అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము వెనకాల అయితే వెళ్తున్నామండి. భోజనం దగ్గరికి అయితే వెళ్దామండి. అక్కడికి కాదు మదేనా గంట ముందు వచ్చేసావు. నాకు అక్కడ ఏమి నీళ్ళు గట్ట తోడే పని లేదా? అదే మరి నేను తినాలిగా, నువ్వు ముందే తినేసావు. ఎదరగా ఎన్నింటికి వచ్చేసారు? అలా వచ్చారన్నమాట నన్ను వదిలేసి. నడుబా మనం తిందాం. కూర్చోండి. వీడియో హాయ్ అండి, భోజనాల కార్యక్రమం అయితే దాదాపు ముగిసినట్టేనని చెప్పాలండి. మేము వచ్చేసరికి కొన్ని బంధువులు అయితే తినేశారండి. ఇది పెద్ద ఫంక్షన్ లాగా అయితే కాకుండా బంధువులకి తెలిసిన వాళ్ళకైతే కొంతమందిగా తక్కువగా అయితే పెట్టుకుంటున్నారండి. తర్వాత ప్లాస్టింగ్లు అన్నీ అయిన తర్వాత గ్రాండ్గా అయితే చేస్తారంటండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా ప్లాస్టింగ్లు కూడా అవ్వలేదు కాబట్టి ఈరోజు గృహప్రవేశం గురించి అన్ని వెజ్ కర్రీస్ తోటి భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ భోజనాల కార్యక్రమం అయిన తర్వాత మేము కాసేపు అయితే సరదాగా అక్కడ గడిపిన తర్వాత ఎవరింటికి వారైతే వెళ్ళడం జరిగిందండి. అయితే మదన నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, నడిచి వచ్చి లక్కీని బాబుగాడిని చింతల్ని తీసుకెళ్ళిపోతాను. ఆ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చి అయితే ఉన్నాను తల్లి, మనం బండి మీద వెళ్ళిపోతానండి. బాగునండి. మా లెమనోడు పోయి దొరక ఏం తాగుతుంది? దొరక నువ్వేం తాగుతావు మదన? తాగేసారా? నేనే తాగాల. మా లెమనోడు పోయా అంతే. ఈ ఎండకే ఉండలేకపోతున్నాం. లెమనోడు పోయి మా లెమన్ తాగుతావు చింతలు నువ్వు? ఇదేనా? ఇటువంటి లెమన్ అంటారండి. వాళ్ళకి కూడా ఇచ్చు పిల్లలకి తాగుతారా? ఈ రండి. గడ్డం వేస్తున్నావు మాయా? అందరూ బాగుండాలని గడ్డం వేస్తున్నావా?
ఇదే తల్లి నేను తాగేది. ఇదిగో ఇది వద్దా? ఆరెంజా? కోకోకోలా డబ్బా ఏంటి డబ్బా? ఆ డబ్బా వద్దు, తాగు. తాగు. ఇది తల్లి నువ్వు తాగి దానికి తాగుద్ది. అది తాగుతుంటుంది. ఈ లోపు చెయ్యి మాయా బనానా అంటే చెయ్యి లోపల ఇది తాగుతుంటుంది. నడుమాను ఇంటికి వెళ్దాం ఇది తాగేసి. హాయ్ అండి. అక్కడ భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఇప్పుడు 5:30 అయితే అవుతుందండి టైం. సరదాగా ఇక్కడికైతే రావడం జరిగిందండి. మంచి ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే. చక్కగా మంచి గాలి గట్ట వేస్తుంది. చూడండి ఒకసారి వాతావరణం అంతా కూడా ఎలాగో చూసారా మొత్తం అంతా. ఇక్కడికి వచ్చి కాసేపు అయితే కూర్చోవాలనిపించిందండి. ఇక్కడైతే కూర్చోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఉందండి. గాలి కూడా చల్లగా వేస్తుందండి. ఈ గాలి మనకి పగల వేస్తే మాత్రం చాలా బాగుండు. వేయట్లేదండి. సాయంత్రం మాటలు 5:30 దాటిన తర్వాత అయితే ఉంటుందండి. ఇక్కడికి వచ్చి అయితే కాసేపు అయితే కూర్చున్నానండి. ప్రస్తుతానికైతే మేము పనిచేసేది కూడా ఇది ఒక చెరువు అండి. ఈ చెరువులోనే మేమైతే పనిచేస్తున్నామండి. వెనకాల మీకు స్కూల్ అయితే కనపడుతున్నాయి కదండి. మీకు నేను కెమెరా తిప్పి చూపిస్తాను చూడండి. ఈ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి మీకు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. బిల్డింగ్లు ఉన్నాయి కదండి అక్కడ. ఇక్కడ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి. అది స్కూల్ అండి. మనది ఫస్ట్ వీడియో అయితే ఆ స్కూల్ దగ్గర అయితే తీయడం జరిగింది. ఇప్పుడు మేము పనిచేసేది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత మీకు అక్కడ తాడి చెట్లు అయితే కనపడుతున్నాయి కదండి. ఇక్కడ తాడి చెట్లు కనపడుతున్నాయి కదండి. ప్రస్తుతానికైతే మేము పనిచేసేది అక్కడేనండి. ఇప్పుడు అదే చోటుకైతే ఇక్కడ రావడం జరిగిందండి. ఇదంతా కూడా పచ్చెరువు అని అయితే అంటారండి. ఒకసారి చూడండి చెరువు అంతా కూడా. ఈ చెరువులోనే మేము 100 రోజుల పని అయితే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నీళ్లు కనపడుతున్నాయి కదండి. ఈ నీళ్ళ దగ్గర అయితే పని చేసేవాళ్ళం అండి. ఇక్కడ లారీలు అయితే మట్టి తోలడం వల్ల బైపాస్కి కుక్కలైన ద్వారా అయితే పెద్ద గోతులు అయితే తీశారండి. ఇప్పుడైతే అక్కడ పని చేయడం కుదరదు కాబట్టి మమ్మల్ని అయితే ఇప్పుడు మీకు చూపించాను కదండి. ఇక్కడైతే ప్రస్తుతానికి పని చేస్తున్నామండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుందండి. ఒకసారి చూడండి ఇదంతా కూడా మొత్తం అంతా. సాయంత్రం మాటలు సరదాగా ఇటువంటి వాతావరణంకి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్తే చాలా బాగుంటుందండి. చుట్టూ చెట్లు, చక్కటి వాతావరణంలో మంచి గాలి, మంచి ఆక్సిజన్ అయితే మనకు ఉంటుందండి. ఇక్కడ బండి అయితే ఇక్కడ పెట్టానండి. చూడండి ఒకసారి. చుట్టూ అయితే చూసారు కదండి వాతావరణం ఎలా ఉందో. చక్కగా మంచి ప్రశాంతమైన వాతావరణం. బ్యాక్గ్రౌండ్ చూసారు ఎలా ఉందో, ఎంత క్లియర్గా మొత్తం అంతా ఎలా ఉందో. చూడండి ఒకసారి మొత్తం అంతా. ఈ ప్రదేశాన్ని ఒకసారి మీరు అందరూ కూడా మొత్తం అంతా చూడండి. అంత ఖాళీ ప్రదేశం. ఎందుకో ఇక్కడికి రావాలనిపించిందండి. ఇక్కడైతే కాసేపు కూర్చోవాలనిపించి కూర్చున్నానండి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి. ఇటువంటి వాతావరణంలో మీరు ఎప్పుడన్నా గడిపి ఉంటే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడండి. చూడండి ఒకసారి. వెనకాల ఉన్నాడు కనపడుతున్నాడు మీకు. చూపిస్తాను చూడండి. అడిగోండి అలా అంటే కనపడుతున్నాడండి. నా వెనకాల అయితే సూర్యుడు ఉన్నాడు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాడండి మనోడు. ఇక నుంచి డైలీ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదండి వీడియోస్కి. మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి.